యూనివర్సిటీ విద్యార్థి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 7.57% నిధుల్ని విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తా అని ఆయన ముఖ్యమంత్రి కాకముందు వాగ్దానాల్లో చెప్పడం జరిగింది. ఏదైతే మొదటి సెషన్లో మొదటి అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో విద్యారంగాన్ని నీరుగార్చారు. అదేవిధంగా ఇది రెండో బడ్జెట్లో కూడా, ఈ వార్షిక బడ్జెట్లో కూడా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకపోవడం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఏ విధంగా అది అవకాశంగా ఉంటుందని ఈరోజు విద్యార్థులు మేము ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఏమాత్రం కూడా కేటాయించట్లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ప్రతి రంగంలో విద్యారంగం అనేది వెనుకబడి ఉన్నది. దాంట్లో స్పెషల్గా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కేవలం 35 కోట్లే కేటాయించింది. ఈరోజు 35 కోట్లతో విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లని కేటాయించాలి. 100 కోట్లతో పాటు విద్యారంగంలో ఈరోజు ప్రభుత్వ విద్య బలోపేతం చేస్తా అని వాగ్దానాలు చేస్తుంది, కానీ ఏమాత్రం కూడా ఈ బడ్జెట్ ద్వారా అది బలోపేతం కాదు. దాంతోపాటు ముఖ్యంగా స్కాలర్షిప్స్, కాలేజీలో వెళ్తే స్కాలర్షిప్ రిలీజ్ చేయని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాని ద్వారా సర్టిఫికెట్లలో కూడా విద్యార్థులకు సరైన సమయంలో సర్టిఫికెట్స్ అందక విద్యార్థులు చదువులను కూడా ఇక్కడనే ఆపేసే పరిస్థితి ఉన్నది. బడ్జెట్ కేవలం మాటల బడ్జెట్ కాకుండా చేతుల బడ్జెట్గా ఉంటే బాగుండే అభిప్రాయం ఈరోజు విద్యార్థుల నుంచి తీవ్రంగా కనబడుతుంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, విద్యార్థులుగా కోరుతున్నాం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో బడ్జెట్, ఈరోజు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు ఆయన అసెంబ్లీ సెషన్లో పెట్టిన బడ్జెట్ని కేవలం మాటలకు కాకుండా చేతులుగా చూపెట్టి విద్యార్థులకు ఏ విధంగా న్యాయమైన ఉపయోగపడుతుందో ఆ విధంగా బడ్జెట్ని సవరించి విద్యారంగానికి మినిమం 30% నిధులు కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థులే ముందడు కాబట్టి ఆ విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని కోరుతా ఉన్నాం. ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో పూర్తిగా విద్యారంగాన్ని ఎలాంటి మార్పు లేకుండా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది. ఏదైతే గత ప్రభుత్వాలు విద్యారంగానికి కేటాయించిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కేటాయించింది. మార్పు కావాలి, విద్యారంగంలో కూడా మార్పు వస్తుందని చెప్పేసి విద్యార్థులు చాలామంది ఈరోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెక్కిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా నడుచుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యారంగానికి 30% ఏదైతే 30% నిధులు కేటాయించి విద్యారంగాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనేక మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నా కూడా ఈరోజు ఎక్కడ కూడా ఆ ఊసే లేదు. అరకొరని బడ్జెట్తోనే ఈరోజు విద్యారంగాలు నడుస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న నిర్వహించినటువంటి ఇంటర్ ఎగ్జామ్స్లో కూడా 17,000 మంది పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాయకుండా డ్రాప్అవుట్ అవుతున్న పరిస్థితి ఉన్నది. దీనికి ముఖ్య కారణం నాణ్యమైన విద్య అందించకపోవడం, అందించడంలో లోటే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఆ విశ్వవిద్యాలయాల భూములను వేలంలో వేయడంలో పాటు ఉన్న విశ్వవిద్యాలయ స్థలాలలో కోట్లు కట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ విద్యారంగానికి నిధులను కేటాయించి విద్యా అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఎక్కడ కూడా సోయలేని పరిస్థితి ఉన్నది. ఈ విధంగా నడుచుకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించడం విద్యార్థుల చేతిలోనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, నేను ఇక కిమ్స్లో లా చేస్తున్నా. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈరోజు విద్యారంగం బాగుపడుతుంది. అదేవిధంగా యువత ఈరోజు నిరుద్యోగము ఈరోజు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి ఎంతో ఆశలతో విద్యార్థులు ఎదురు చూస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో పూర్తిగా విద్యార్థులకు దాంతోపాటు యువతకు అన్యాయం జరిగిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇప్పటికే విద్యార్థులకు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ రాక చాలా కళాశాలలో కనీసం సర్టిఫికేట్స్ ఇవ్వం మీకు, అదేవిధంగా మీకు రీఎంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి విద్యార్థులను వేధిస్తున్న సందర్భంలో అనేక సందర్భంలో మా డిగ్రీ కళాశాలలు అదేవిధంగా లా కాలేజీలు కూడా ఈరోజు కళాశాలలు మూసివేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో చూసినాం. కానీ వాటన్నింటినీ పట్టించుకోకుండా ఈరోజు బడ్జెట్ పెట్టిన పరిస్థితి ఉంది. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించింది కేవలము 23,108 కోట్లు మాత్రమే ఈరోజు బడ్జెట్ కేటాయించిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఈ గతంలో ఈరోజు విద్యారంగానికి ఏదైతే స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్కు దాదాపు 8,200 కోట్లకు పైగా ఈరోజు పెండింగ్ బకాయిలు ఉన్న పరిస్థితి ఉంది. అంటే 23,000లో దాదాపు సగం ఈరోజు 70% ఈరోజు
ఈరోజు 40-50% ఈరోజు విద్యారంగానికి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్కి పోయే పరిస్థితి ఈరోజు ఈ బడ్జెట్లో ఉంటుంది. అంటే ఈరోజు అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా గురుకులాల్లో కావచ్చు, విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో అనేక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు చనిపోతున్న పరిస్థితి ఈరోజు మనం ఈ అకాడమీలో చాలామంది విద్యార్థులను చూసిన పరిస్థితి ఉంది. వాటన్నిటిని ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్క మంత్రి కావచ్చు, ఏదో ఒక ఎమ్మెల్యే కావచ్చు ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు అంటే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలను ఈరోజు వాళ్ళు ఎత్తి చూపాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళపైన, టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పైన, ఈరోజు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పైన ఈరోజు ఒకరికొరు మాటలు ఎత్తేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఒకరికొరు వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం చూస్తున్నాయి కానీ ఈ రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ఈ రాష్ట్రంలోని ప్రజల కోసం ఈరోజు ఈ ప్రభుత్వాలు ప్రజా నాయకులు ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈరోజు అందుకోసం అదేవిధంగా ఇప్పటికైనా మేము విద్యార్థులు కోరుకుంటాం. ఇప్పటికే చాలా వరకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొన్న రీసెంట్గా ఈరోజు మా అకాడమీ ఏదైతే మేము ప్రారంభం అయినామో, మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినామో అప్పటికెళ్ళి మీరు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కొంత రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు గతంలో చదువుకున్న విద్యార్థులు మీ విద్యార్థులు కాదా? గతంలో చదువుకున్న విద్యార్థులు మీకు ఓటేసి మీకు అధికారంలోకి మేము పంపలేదా? అంటే గతంలో ఉన్న విద్యార్థులు మీకు సంబంధం లేదా అని చెప్పేసి మీ విద్యార్థులు అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తుంది, ఈరోజు విద్యార్థులు బాగుపడతారు, మా స్కాలర్షిప్లు వస్తాయి, మా రియంబర్స్మెంట్లు వస్తాయి, మా సమస్యలు బాగుపడతాయని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూస్తే ఈరోజు విద్యార్థులందరికీ నిరాశ ఈరోజు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఆ రోజు ఉన్న విద్యార్థులు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు యువతకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ యొక్క మా సమస్యలు పరిష్కరించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ఈరోజు అందరూ యువత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము కోరుకుంటున్నాం, విద్యార్థులకు యువతగా కోరుకుంటున్నాం, ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్ను సవరించి విద్యారంగానికి అదేవిధంగా యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి ఇంకా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంఈ పోస్టులను, అదేవిధంగా జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలను, అదేవిధంగా ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మీ విద్యార్థులు కోరుకోవడం జరుగుతుంది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో మొత్తంగా యువతను విస్మరించే బడ్జెట్ ఉంది. ఈరోజు రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పుడు యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు సంబంధించింది నిరుద్యోగ భృతి అసలు ఊసే లేదు బడ్జెట్లో. ఉద్యోగాలు కల్పించేంత వరకు కనీసమైనటువంటి నిరుద్యోగ యువత చదువుకోవడానికో తన అవసరాలను తీర్చుకోవడానికో కనీసమైనటువంటి కోచింగ్ సెంటర్కో స్టడీ హాల్కో దేనికో ఉపయోగపడే విధంగా నిరుద్యోగ భృతి కేటాయిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ బడ్జెట్లో అసలు నిరుద్యోగ భృతి గురించి ఊసే లేదు. క్రీడా రంగాలకు సంబంధించింది అసలు క్రీడా రంగాలకు 486 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ రాష్ట్రంలో క్రీడా రంగాలు ప్రతి గ్రామంలో క్రీడా రంగాలను ఓపెన్ చేస్తామని చెప్పారు, ప్రతి మండలంలో మినీ స్టేడియం ప్రారంభిస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఊసి లేకుండా ఈ బడ్జెట్ పూర్తిగా యువతను విస్మరించే విధంగానే ఉంది. ఈ రాష్ట్రంలో 35 లక్షల మంది టీజీఎస్పీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్లో అప్లై చేసుకున్నటువంటి యువకులు మొత్తం కూడా నిరుద్యోగులు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన నిరుద్యోగులు 35 లక్షల పైచిలకు మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాల భర్తీ ఊసేలేదు. ఉద్యోగాలు కేవలం 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా 50,000 ఉద్యోగాలు కూడా కంప్లీట్ కాలేదు. ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఈరోజు నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఎక్కడికక్కడ కోచింగ్లు తీసుకుంటూ చదువుకుంటూ ఈరోజు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చాలా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యువతను విస్మరించే రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతను ఇచ్చి బడ్జెట్ను సవరించి కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం.